రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీరు మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, అయ్యా, ఈ దినమున మా భారాన్ని మీరు భరించినారు. దేవా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు, గొప్ప సహాయాన్ని అందించారు. ప్రత్యేకించి ఈ దినమున మేము చేసిన ప్రయాణమంతటిలో మీ యొక్క క్షేమాన్ని మాకిచ్చారు. దేవా, ఎలాంటి ఆటంకం, అపాయం, ప్రమాదం రాకుండా మీరే మాకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించినారు. దేవా, అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. వారి సమస్యలు, కష్టాలు సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి. దేవా, బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ లేక మీ యొద్దకు రాక లోకంలో, లోక స్నేహాలలో మునిగిపోయి వారికి ఇష్టం వచ్చిన మార్గంలో నడిచే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, భర్త రక్షించబడక, భార్యకు మారు మనసు లేక, పిల్లలలో రక్షణ లేక, రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు, స్నేహితులు, బంధువులు, ఇలా ప్రతి ఒక్కరికి రక్షణ లేక, మారు మనసు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి. దేవా, బిడ్డలలో రక్షణ కార్యాన్ని మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పాపాన్ని ఒప్పింపజేయండి. దేవా, ప్రతి ఒక్కరి హృదయంలో క్షమాపణ కలిగి ఉండుటకు సహాయం చేయండి. దేవా, అయ్యా, ఈనాడు నాయన కుటుంబమంతా మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు మరణ భయాలతోటి జీవిస్తున్నారు. ఏదైనా కొంచెం అనారోగ్యం వచ్చిందంటే నాకేమైద్దో అని భయపడుతున్నారు. శత్రువులను బట్టి, పగవారిని బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, దేవా, ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఎంతో ప్రాణ భయాలను కలిగి జీవిస్తున్నారు. దేవా, అయ్యా, బిడ్డలలో ఉండే భయాలను మీరు దూరపరచండి. దేవా, ఎందరైతే మీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారో, ఎవరైతే మీ సేవ చేస్తూ బ్రతుకుతున్నారో, ఎవరైతే మీ ఆజ్ఞలను గైకొని జీవిస్తున్నారో, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉంటున్నారో వారికి దీర్ఘాయుష్ను ఇస్తానన్నారు, వారికి సుఖ సంతోషకరమైన దినములను అనుగ్రహిస్తానన్నారు. దేవా, మేమందరము కూడా సుఖ సంతోషములతో, దీర్ఘాయుషుతో మీ సేవ చేస్తూ బ్రతికే కృపనివ్వండి తండ్రి. ఈనాడు బిడ్డలలో ఉన్న భయాలను తొలగించండి. దేవా, ముఖ్యంగా రాత్రి అవుతుందంటే భయపడుతున్నారు. దేవా, ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి పగవారు హాని కలిగిస్తారో అని బిడ్డలు భయాందోళనలో జీవిస్తుండగా, నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారిలో ఉండే భయాలను తొలగించి గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పితృ పారంపర్యాచారం చొప్పున వస్తున్న రోగాల నుండి, శాపాల నుండి, అనారోగ్యాల నుండి, జబ్బుల నుండి నీ బిడ్డలమైన మమ్ములందరినీ రక్షించండి. దేవా, అట్టి శాపాలను మాకు ఆశీర్వాదములుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు బానిసత్వపు బ్రతుకుల నుండి, ప్రతి ఒక్క ఎడిక్షన్ నుండి బిడ్డల్ని తప్పించండి. దేవా, ఈ సమయాన ఎవరైతే వారి పాపపు బ్రతుకు నుండి విడుదల కోరుకుంటున్నారో,
ఎవరైతే అంధకార సంబంధమైన అధికారం నుండి, చీకటి శక్తుల నుండి విముక్తి కలగాలని ఆశపడుతున్నారో దేవా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు బిడ్డలు పాపంలో చిక్కుకొని అపవాది చేతుల్లో బందీలుగా ఉంటున్నారు, విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా. బిడ్డలందరినీ ఈ సమయాన మీరు దృష్టించండి తండ్రి. మీ కన్నులు సమస్తమును చూచేవి దేవా. మంచి వారిని చెడ్డవారిని చూచే దేవుడవు తండ్రి. దయచేసి ప్రియులనందరినీ కాపాడమని, పాపం నుండి విడిపించమని, నీతిమంతులుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో వివాహం జరిగి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు పుట్టలేదని ఎందరైతే ప్రియులు కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఫలితం లేదని బిడ్డలు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు సంతానం లేక ఎన్నో నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తూ జీవిస్తున్నారు దేవా. హాస్పిటల్స్ చుట్టూ తిరగలేకపోతున్నారు తండ్రి. ఈ సమయాన కన్నీరు కారుస్తూ మీకు ప్రార్థిస్తున్న భార్యాభర్తల జీవితంలో మీరే అద్భుతాన్ని చెయ్యండి తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడు మీరు తండ్రి. వారికి అసాధ్యమైనవి మీకు సాధ్యము దేవా. అయ్యా, మోయబడిన ప్రతి గర్భాన్ని యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో దుఃఖాన్ని తీసివేసి గొప్ప ఆనందాన్ని నింపండి దేవా. సంతోషకరమైన దినములను వారికి అందించండి తండ్రి. ఈ దినమున బలమైన కార్యాన్ని నీ బిడ్డల ఎడల జరిగించండి అయ్యా. వారు ఆశీర్వాదములు పొందకుండా అడ్డుకుంటున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తాన్ని వారి జీవితంలో చెయ్యండి దేవా. వారి పట్ల అద్భుతాన్ని జరిగించండి తండ్రి. దేవా, మా ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. మీరు విననేరకుండునట్లు చెవులు మందం కాలేదు, రక్షింపబడకుండానట్లు మీ చేతులు కురచ కాలేదు తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైన మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మా జీవితాలలో మీరే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మా దోషాలు, మా పాపాలు, మా అతిక్రమములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించండి దేవా. మీ యొద్ద నుండి ఆశీర్వాదములు పొందకుండా ఆపుతున్న ప్రతి ఒక్క పాపాన్ని, చెడును మా యొద్ద నుండి తీసివేయండి. మమ్మను క్షమించండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. మీకు అడ్డుగా ఉన్న వాటిని, ఆటంకాలుగా కనిపించే వాటన్నిటినీ కూడా మా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తరచుగా అబార్షన్స్ అవుతూ పిల్లలు పుట్టి చనిపోతున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం నిలిచి ఉండే కృపనివ్వండి. పిల్లలకు మంచి ఆయుష్నివ్వండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మందులను మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్యను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నార్మల్ డెలివరీ కోసం, సేఫ్ డెలివరీ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మానసికంగా ఎదగని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వయసుకు తగినట్లుగా చక్కని ఎదుగుదలను, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. జన్యుపరమైన లోపాలను బిడ్డల్లో తొలగించండి దేవా. ఈనాడు వంశ పారంపర్యంగా వస్తున్న జబ్బుల నుండి చిన్న బిడ్డలందరినీ రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు, రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా, చదువుకుంటుండగా అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది నుండి రక్షించండి. దుష్టుడు ముట్టకుండా కాపాడండి. తెలిసి తెలియని వయసు దేవా, భయపడే మనసు ప్రవ్వా. ఏమి జరుగుతుందో పైకి చెప్పలేరు తండ్రి. ఇలాంటి బిడ్డలందరినీ మీ కనుపాప వలె కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ అగ్ని కంచెనుంచండి దేవా. ఈనాడు చిన్న బిడ్డలు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లే బిడ్డలుగా మీరే తయారు చెయ్యండి దేవా.
వారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం చెయ్యండి. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలను ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు, కన్నిటికీ గురి చేస్తున్న వారందరినీ మీరు గద్దించండి దేవా. బిడ్డల్ని ప్రతి పరిస్థితి నుండి కాపాడండి దేవా. ఈనాడు అల్లరి మొండితనం, చెప్పిన మాట వినకుండా పెరిగే బిడ్డల్ని మీరు మార్చండి దేవా. మాటకు లోబడే హృదయాన్నివ్వండి దేవా. మారం చెయ్యకుండా సంతోషంతో స్కూల్స్కి వెళ్ళి తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి. అయ్యా, చిన్ననాడే ఎలాంటి ఎడిక్షన్స్కి బిడ్డలు గురి కాకుండా మీరే తోడయుండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారిని మీరు దీవించండి, హెచ్చించండి. తల్లిదండ్రులకు దుఃఖకరంగా బ్రతకకుండా యవ్వన సహోదరి సహోదరులకు మంచి మనసునివ్వండి దేవా. అయ్యా, ఈనాడు తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా, వారికి విధేయత చూపే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. అయ్యా, యవ్వనేచ్ఛల నుండి పారిపోయే కృపను అనుగ్రహించండి దేవా. శరీరాశల నుండి, నేత్రాశల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన, వివేచన హృదయాన్నివ్వండి తండ్రి. యవ్వన ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారికి కావలసిన భద్రత, రక్షణ, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఆడబిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారికి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అపవాది నుండి రక్షించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డలలో లోకానుసారమైన జీవితాన్ని తీసివేయండి దేవా. శరీరానుసారమైన కార్యాలలో బిడ్డలు పాలు పొందకుండా మీరే సహాయం చెయ్యండి. చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి, పాపపు బంధకాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబానికి దూరంగా ఉంటూ నాయన హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా అట్టివారి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల కోచింగులు తీసుకుంటూ బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా అట్టివారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా, ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడమని, మంచి సక్సెస్ను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. అయ్యా, చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ఈ సమయాన అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని ముట్టండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించినామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి, మమ్మను పరిశుద్ధపరచండి దేవా. మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో మీరే వాటన్నిటి విషయంలో సహాయం చేయమని, బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, కనపడని చీకటి శక్తులు, సాతానంధకార క్రియలు లయపరచమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.